Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భగవానుడి యొక్క లీలలు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటివి. అటువంటి ఆశ్చర్యకరమైన భగవానుడి యొక్క లీలల్ని చూసే మనము ఆయన్ను గొప్ప మాయ కలిగినటువంటి వాడు అని చెప్పి అంటున్నాం. సాధారణంగా కృష్ణుడి విషయంలో పెద్ద మాయావెండి అంటారు. ఏమిటి మాయా అంటే మోసం చేసేవాడని కాదు దాని అర్థం. ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. ఏమిటి భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన ఆ గుణాలు మనకి సంక్షిప్తంగా ఈరోజు తెలియచేస్తున్నది గోదాదేవి. ఒరుత్తి మగనాయ్ పిరందు ఒరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర தரிக்கிலானாகித்தான் திங்குனினைந்த கருத்தை பிழை பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ற நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பரதருதியாகில் திருத்தக்க செல்வமும் சிவகமும் யாம்பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ఎలో ఎంబాయ్. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి లీలలకి ఆయన ఈ లోకంలో ఆవిర్భవించినటువంటి క్షణం నుంచే నాందిపడి మిగిలిన ఏ అవతారంలో కూడాను ఆయన ఇలా అవతరించగానే ఈయన పరమాత్మ అనేటువంటి విషయం తెలియలే ఎవరికి. కానీ శ్రీకృష్ణుడి యొక్క జన్మ అలా జరగగానే ఎలా జన్మించాడు? ఆయన శంఖచక్ర గదాధారి అయి జన్మించాడు. వెమ్మటే పాపం దేవకీదేవి ప్రార్థన చేసింది, స్వామి నువ్వు ఈ విధంగా జన్మిస్తే వెమ్మటే మా కంసుడు నిన్ను ఎక్కడన్నా సంహరిస్తాడేమో. పుట్టినవాడు నారాయణుడని తెలుసు, నారాయణుడిని పోయి కంసుడు ఏం చేస్తాడు? అయినా తల్లి ప్రేమ అన్నమాట. పుట్టినవాడు నారాయణుడని తెలిసినా కూడా మా కంసుడు ఏమన్నా చేస్తాడో, ఉపసంహరించుకో మామూలు పిల్లవాడిలాగా ఉండమని ప్రార్థిస్తే వెమ్మటే ఆ శంఖచక్ర గదలు అన్నింటినీ కూడా ఉపసంహరించుకొని సాధారణమైనటువంటి పిల్లవాడిలాగా తయారైపోయాడు. ఒక తల్లికి పుట్టాడు, మళ్ళీ ఒకే రాత్రిలో ఇంకో తల్లికి బిడ్డడిగా వెళ్ళిపోయాడు. ఎవరు చేయగలుగుతారండి ఇది? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీల తప్ప ఇంకేమన్నా ఉందా? అది స్వామి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల. ఎవరు ఈ తల్లి? పరమాత్మని రక్షించేటువంటి ఆమె, తన కడుపులో పెట్టుకొని ఉండేటువంటి ఆమె. మాతా మంత్రహ అని చెప్పి అంటాం మనం. తల్లి అంటే ఎవరు అనంటే మంత్రమే తల్లి అని చెప్పాను, భగవంతుడి విషయం. అలాగనే పితా గురువు అని చెప్పి అంటారు. గురువు ఎవరు అంటే తండ్రిట. భగవంతుడు ఈ విధంగా మనకి మంత్రానికి కట్టుబడి ఉండి ఒక గురువు చేత ఉపదేశింపబడి మనకి సన్నిహితుడవుతాడు ఆయన కదా. ఇప్పుడు అలాంటి తల్లుల్లో ముఖ్యమైనటువంటి మొట్టమొదటమైనటువంటి ఆమె దేవకీదేవి. ఆమె గాయత్రీ మంత్రం లాంటిది, ఈమె అష్టాక్షరీ మంత్రం వంటిది యశోదమ్మ. గాయత్రీ మంత్రం ద్వారా కూడాను సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడనే మనం ప్రార్థన చేస్తాం. అలాగా ఆవిర్భవించినటువంటి ఈ స్వామి ఏం చేశాడయ్యా అంటే, ఏ ఉద్దేశ్యంతో అయితే కంసుడు ఆయన్ని సంహరించాలి అని చెప్పి తాను చేసేటువంటి ఒక ధనుర్యాగానికి పిలిచాడో, ఆ కంసుని యొక్క అభిప్రాయాన్ని వమ్ము చేసి అతనే సంహరింపబడేటట్లుగా చేసేసాడు. ఇది ఆయన చేసినటువంటి ఒక గొప్ప లీల. ఎవడి కంసుడు అంటే మనలో ఉండేటువంటి అహంకారమే కంసుడు. ఈ మనస్సు మీద ఆధారపడి ఉన్నటువంటి వాడే. ఈ మనస్సే మధురా నగరం అన్నమాట. ఈ మధురా నగరాన్ని ఆక్రమించినటువంటి వాడు ఎవరు? కంసుడని. అంటే ఈ అహంకారం అనేటువంటి ఆ అహంకారం దూరం అవ్వాలి అంటే సులభంగా అవుతుందా? దానికి అంటుకొని బోల్డన్ని అవిద్య, కామము, క్రోధము, అవిద్య ఎవరు? పూతన అనే రాక్షసే అవిద్యకి సూచన, సంహరించాడు.
కామక్రోధములనేటువంటి శకటాసురుడిని, రుచివాసనలనేటువంటివి, కపిత్థాసురుడు, ధేనుకాసురుడు అనేటువంటి వాళ్ళని, మనిషిలో ఉండేటువంటి దంభం బకాసురుడు అనేటువంటి వాడు, మనిషిలో ఉండేటువంటి మదం కేశి అనేటువంటి ఒక గుర్రంని సంహరించటం ద్వారా, మనిషిలో ఉండేటువంటి మదానికి మరొక సూచన అయినటువంటిది కువలయాపీడము అనేటువంటి ఒక ఏనుగు, మనలో ఉండేటువంటి ద్వంద్వం చాణూర ముష్టికులు అనేటువంటి వాడు, ఇలా వీళ్ళందరినీ కూడాను సంహరించినప్పుడే అహంకారం అనేది సంహరింపబడటానికి అవకాశం దొరుకుతుంది. ఎప్పుడైతే అహంకారం దూరం అవుతుందో అప్పుడు సత్వసంపన్నుడైనటువంటి పరమాత్మ పైకి వస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ రహస్యమంతా కూడాను ఇదేను. అలాగా ఒళిత్తు వెళర తరిక్కిలానాగిత్తాన్ తింగనినైందా, తాను దాగి ఉండి పెరిగాట ఆయన. ఎందుకు దాగి ఉండాలండి? కంసుడి కన్నా ఈయన గొప్పవాడా, ఈయన తక్కువవాడా ఏమన్నా? కాదు కదా. కంసుడిని సంహరించగలిగినటువంటి గొప్ప పరాక్రమం ఉన్నవాడు. అసలు శ్రీకృష్ణుడి యొక్క పేరు చెప్తేనే వణికిపోయేంతటి భయం కంసుడికి. దోవలో పోతూ ఎక్కడన్నా ఓ చిన్న గడ్డి పరక్కి తన పంచె పట్టుకుంటే కృష్ణుడు ఎక్కడన్నా పట్టుకొని లాగేశాడేమో అని భయపడేవాడుట. ఎక్కడన్నా చిన్న శబ్దం వినపడితే కృష్ణుడు ఇక్కడ దోగాడుకుంటూ వచ్చాడేమో అనుకునేవాట ఆయన. అంటే అంత చిన్నవాడిగా కృష్ణుడు ఉన్నప్పుడే ఇంత భయపడి వచ్చాడు కంసుడు. కాబట్టి అలాంటి కంసుడు కృష్ణుడిని సంహరించాలి అని అనుకుంటే వాడి యొక్క కోరిక నెరవేరుతుందా చెప్పండి? నెరవేరలేదు. సరే, బాగానే ఉంది. అలాంటి ఆ కంసుని యొక్క కడుపులో ఒక మంటలాగా తయారైనటువంటి వాడు నెరుప్పెండ్ర నింద్ర నెడుమాలే అన్నాడు. అలాగైనప్పటికీ కూడా ఎంతో ఆశ్రితవత్సలుడైనటువంటి స్వామి కూడా ఈయన. అంటే తన భక్తులైనటువంటి వారి మీద వ్యామోహం కలిగినటువంటి ఓ స్వామి అని చెప్పి అంటూ, అలాంటి నిన్ను మేము వచ్చి ప్రార్థన ఎందుకోసం చేస్తున్నామయ్యా అంటే, ఉన్నాయి అరుత్తిత్తు వందో పరతరుదియాగే, నువ్వు ఆ పరాయి అనేటువంటి వాయిద్యాన్ని ఇవ్వాలి అనుకుంటే ఇవ్వు, లేకపోతే వదిలేసేయి. ఏమిది? నీ సేవాభాగ్యం అనేటువంటిది ఇస్తావా ఇయ్యవా నీ చేతుల్లో ఉన్నది. లక్ష్మీదేవికి సమానమైనటువంటి ఒక గొప్ప ఐశ్వర్యం నీ దగ్గర ఉంది. తిరుత్తక్క శల్వముం సేవగముం యాంపాడి, అలాంటి ఆ ఐశ్వర్యం, ఆ స్వభావం నీలో ఏదైతే ఉందో దాని యొక్క గుణగానం చేయటమే మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. కాబట్టి దానికోసం వచ్చాం. దానికి పొడిగింపుగా ఓ సేవాభాగ్యం నువ్వు ఇస్తావా? స్వీకరిస్తాం, లేకపోతే తిట్టేవాళ్ళం కాదయ్యా మేము అని చెప్పి వీరిలో ఉండేటువంటి వినయాన్ని ప్రదర్శించుకుంటూ భగవంతుడు తమకు ఇవ్వవలసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని గట్టిగానే వీళ్ళు నొక్కి మరీ అడిగి తీసుకుంటున్నారు గొల్ల పిల్లలందరూ కూడా. కనుక మేము ఆ విధమైనటువంటి ఆనందాన్ని పొందటానికి నీ దగ్గరికి వచ్చామనేటువంటి విషయాన్ని తెలుసుకో స్వామి అని చెప్పి ఆయన్ని ఈనాడు ప్రార్థించి మరికొంత ప్రార్థన రేపటి పాశురంలో మనకు తెలియజేస్తుంది. అమ్మ, అంతవరకు స్వస్తి.